ఇప్పటి తరానికి ప్రకృతి పైన కనీస అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ శివార్లో నెలకొల్పిన కచ్చే రాస్తే అనే ఒక సంస్థ వారు. ఇక్కడ నేచర్ అవేర్నెస్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేసి దీంట్లో పూర్తిగా ఎకోసిస్టంలో ఉన్న ప్రతి దానిపైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో కచ్చే రాస్తే నేచర్ అవేర్నెస్ సెంటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాములంటే ఆమడ దూరం పారిపోయేవారే అందరూ. పాము కనిపిస్తే చంపడం తప్ప మరొకటి తెలియదు. కానీ ఇక్కడ పాముల గురించి వివరించడంతో పాటు వాటిపై భయం పోగొట్టి మన చేతితో పామును పట్టుకునేలా చేస్తారు. ఇది పుస్తకాల్లో ఉన్న అధ్యయనాలు మాత్రమే కాదు, నిజ జీవిత అనుభవాలను అర్థం చేసుకునే వేదికగా మారుతుంది. మాల్స్, డిజిటల్ స్క్రీన్ల నుంచి దూరంగా వీకెండ్ గడపాలనుకునే కుటుంబాలకు ఓ ప్రశాంతమైన ప్రత్యామ్నాయం. కచ్చే రాస్తాకి చాలామంది స్కూల్ విద్యార్థులతో పాటు చాలామంది ఫ్యామిలీస్తో పిల్లలు తీసుకొని కూడా వస్తున్నారు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడ చేరుకోవడానికి అందుబాటులో ఉంది ఇది కచ్చే రాస్తే. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఇందాక చూస్తున్నట్టు వివిధ రకాల జంతువులు కావచ్చు, వివిధ రకాల ఏదైతే చేపలు, మొత్తం చెట్లు, ఒక ఎకో సిస్టమ్ని ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఏం చూసినావు ఇక్కడ మొత్తం ఈ కచ్చే రాస్తాలో? ఇక్కడ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ యానిమల్ లవర్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఏమేమి చూసినావు? ఇక్కడ ఇంకా స్నేక్స్, సెవెరల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసిన. ఇంకా చాలా బాగుంది సార్. ఇప్పుడు మనం ఫిషెస్ దాంట్లో ఉన్నాం. ఇక్కడ చేపల గురించి అన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల చేపల్ని చూపించడం, ఈ అక్వేరియంస్ కావచ్చు, పిరానాస్తో సహా చాలా వరకు ఇక్కడ విభిన్న రకాల వివిధ ప్రాంతాల వివిధ ఖండాలకు సంబంధించినటువంటి చేపలను కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వి కాల్ ఇట్ ఆక్వా గార్డెన్ అనమాట. సో ఆక్వా గార్డెన్ మేము బేసిక్లీ ఇట్ ఈస్ లైక్ ఆక్వాపోనిక్స్. సాయిల్ లేకుండా చెట్లు పెంచడానికి ఒక టెక్నిక్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఎపిఫైటిక్ ప్లాంట్స్. ఇక్కడ ఫర్న్స్ ఉన్నాయి, బ్రోమిలియాడ్స్ ఉన్నాయి, వేరే అదర్ ఫిలోడెండ్రాన్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఆర్కిడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆర్కిడ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మాకు ఏంటి అని అంటే ఈ ప్లేస్ మొత్తం స్ప్రింక్లర్స్ తోటి ఉంది. సో ఇక్కడ ఉన్న ఫిష్ వాటర్ మాకు ఇక్కడ ఒక 5,000 ఫిషెస్ ఉన్నాయి. దీంట్లో చూస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాటర్ ఏదైతే ఈ ఫిష్ సెక్రీట్ చేస్తుంది, మన ఎక్స్క్రీట్ చేస్తుందో, ఈ వాటర్ అంతా ఈ స్ప్రింక్లర్స్ నుంచి ఈ ప్లేస్ అంతా స్ప్రెడ్ అవుతాయి. మీరు అక్కడ చూస్తే అది మేము ఆక్వాపోనిక్స్ ఒక ట్రయల్ చేసినాం. అది జస్ట్ ఒక ఫోమ్లో చిన్న హోల్స్ పెట్టి స్పాంజెస్ పెట్టినాం. మళ్ళీ అది ప్లాంట్ పెట్టినాం. ఇప్పుడు దానికి సాయిల్ లేదు, ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ వాటర్. ఆ సపోర్ట్ కోసం మేము స్పాంజ్ పెట్టినాం అంతే. ఇప్పుడు ఏదైతే ఈ ఫిష్ అంతా ఎక్స్క్రీట్ చేస్తుందో, దాని పూప్ అంతా ఏదైతే ఉంటుందో ఆ రూట్ సక్ చేసుకుంటుంది. ఆ న్యూట్రియంట్స్, నైట్రేట్స్, అమోనియా అదంతా సక్ చేసుకుంటుంది. దానివల్ల ప్లాంట్ పెరుగుతుంది. సో అట్లాంటి సిస్టమ్ మేము ఇక్కడ ఒకటి సెటప్ చేసినాం. ఓవరాల్గా అంటే ఫిషెస్లో ఇప్పుడు ఇంతకుముందు ఇంకొక అక్వేరియం అక్కడ బయట కూడా ఉంది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి? పిరానాస్ లాంటి వాటన్నిటిని కూడా. సో దాంట్లో మేము చూపించేది ఏంటంటే అక్వేరియం సెటప్స్. ఒక పర్టికులర్ ఫిష్కి ఎట్లాంటి సెటప్ చేయాలి, ఎందుకంటే ఫిష్ అనేది డిఫరెంట్ రీజన్స్ నుంచి వస్తాయి. సో మనము దాన్ని బట్టి సెటప్ చేసినాం. ఇప్పుడు అక్కడ లేక్ మలావి కావచ్చు, జియోఫేగస్ కావచ్చు, ఇంకా టెట్రాస్ కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇది గ్రూప్లో తిరిగేది షోల్ చేసే ఫిష్ అనమాట. ఇప్పుడు మేము ఒక్క వెరైటీ ఆఫ్ ఫిష్ 1,000 వేసినాం. అది మీరు చూస్తే అన్ని కలిసే తిరుగుతాయి. సో అది షోల్ చేస్తాయి అనమాట. సో అట్లాంటి వెరైటీస్ ఆఫ్ ఇక్కడే ఫిషెస్ ఇక్కడ వేసినాం. అండ్ ఇక్కడ ఫిషెస్ ఎందుకు వేసినాం అని అంటే మాకు ఈ ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ కావాలి. ఆ న్యూట్రియంట్స్ మాకు ఫిష్ పూప్ నుంచి వస్తుంది. కచ్చే రాస్తా సంస్థను నందకిషోర్ అనే జంతు సంరక్షకులు, ప్రకృతి ప్రేమికుడు ఆలోచనాత్మకంగా రూపొందించారు. బర్డ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్గా నందకిషోర్ను పిలుస్తుంటారు. అటవీ మార్గాలు, పక్షుల నివాసాలు, పొలాలు, లెర్నింగ్ రూములు అన్నీ ఇక్కడ ఓ భాగమే. సందర్శకులు వివిధ జోన్లలో నడుచుకుంటూ అడవిని, చెరువును, దాని చుట్టూ ఉన్న బయోడైవర్సిటీని చూస్తారు.
తర్వాత జంతువులను చూడడం కాదు, దగ్గరుండి వాటికి ఫీడ్ చేస్తూ వాటి గురించి తెలుసుకుంటారు. बहुत ही अच्छा एक्सपीरियंस है. सो वी हैड ग्रेट टाइम हियर और बहुत सारे डिफरेंट एनिमल्स के बारे में जानने को मिला, देखने को मिला, टच करने को मिला, फील करने को मिला, क्योंकि ये सारे वो एनिमल्स हैं जिनको हम कभी पता भी नहीं है कि कौन कौन से एनिमल्स है, बट उन सबको देखा, उनके बारे में जाना. हमने मिनी जंगल देखा जहाँ पर बहुत सारे बटरफ्लाईज और इंसेक्ट्स वगैरह देखे, तो बहुत अच्छा एक्सपीरियंस है. और मुझे ये रेप्टाइल बहुत पसंद आया. इसको इग्वाना बोला जाता है और काफ़ी कंफर्टेबल है. जितने भी एनिमल्स है वो काफ़ी हेल्दी है और काफ़ी फ्रेंडली है, जिनके साथ हम लोग अच्छे से इंटरेक्ट कर सकते हैं, उनके बारे में जान सकते हैं. काफ़ी सारे हम लोगों को टूर भी मिला, जिन बहुत सारे एक्सपीरियंस कीपर्स हैं यहाँ पर. జనరల్గా మనం జూ కానీ వీటన్నిటికీ వెళ్తే దూరం నుంచి ఎంక్లోజర్లు చూస్తుంటాం, కానీ మనం పెట్ చేయదగ్గ అంటే మనం పెంచుకోదగ్గ ఎనిమల్స్ కావచ్చు, మనం ప్రకృతిలో చూసే చాలా రకాల జంతువుల్ని కావచ్చు, ఇట్లాంటి రెప్టైల్స్ అన్నిటిని కూడా దగ్గర నుంచి చూడడం కావచ్చు, వీటిపైన పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. సో వీటి మొత్తం ఈ అవేర్నెస్ సెంటర్లు చాలా రకాల ఎకోసిస్టంలో ఉండే విభిన్న రకాలైనటువంటి జంతువుల్ని ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉంచిండ్రు. ఏమేమి ఉన్నాయి మొత్తం మన దగ్గర? ఇప్పుడు మీరు ఏమేమి చెప్తుంటారు జనరల్గా ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఏం చెప్తుంటారు? సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి వివిధ రకాల మన నేచర్లో కనిపించే బర్డ్స్ గురించి కానీ, లైక్ మన నేచర్లో కనిపించే స్నేక్స్ గురించి కానీ, అన్నిటి గురించి వి గివ్ దెమ్ అవేర్నెస్. ఇప్పుడు ఈ జనరల్గా ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ చూస్తున్నాం వీటిని టచ్ చేయడం కానీ, లేకపోతే కొద్ది మంది మాత్రమే పెంచుకుంటుంటారు బాగా రీచ్ ఉన్న వాళ్ళు. సో ఇది మిగతా సాధారణ జనం బయట ఎక్కడైనా వైల్డ్లో మన దగ్గర తొండలు కావచ్చు, ఇంకా అట్లాంటివి చూస్తుంటారు, ఊసరి వెళ్ళి అట్లాంటివి. సో దానికి దీనికి ఏంది తేడా? ఎందుకు వీటి గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్? సో ఇవి రెప్టైల్స్ అంటారండి. సో ఇవి మన బయట ఇక్కడ రకంలో తొండలు అవి ఎలాగో ఇవి వేరే దేశంలో నుండి అలాంటి తొండలే అండి. ఉడుములు కానీ, ఉసరవెల్లులు కానీ ఒకప్పుడు ఉన్నంత ఇప్పుడు కనపడట్లేదు మనకి. సో జనరల్లీ పీపుల్ ఏం చేస్తున్నారు, వాటిని అది కనబడగానే అది మనకి విషమేమో, మనల్ని దొరికితే ఏమైనా అవుతుందేమో అని చంపేస్తున్నారు వాటిని. సో దానివల్ల ఒక ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఒక ప్రెడేటర్ అనేది లేకుండా పోతుంది మిగతా వాటికి. సో ఇక్కడ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిల్లలకి ఓకే రెప్టైల్స్ గురించి ప్రతి ఎలా ఉంటుంది, వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, అవన్నీ నేర్చుకోవచ్చు వాళ్ళు ఇక్కడ. కచ్చే రాస్తా నేచర్ క్యాంప్కి చాలామంది ఇటు స్కూల్ పిల్లలతో పాటు ఫ్యామిలీస్ చాలామంది వచ్చి తమ పిల్లలకు ప్రకృతిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ ఈ నేచర్ క్యాంప్లో పిల్లలు తీసుకొని వచ్చిన వారు ఉన్నారు. సార్ ఏం పేరు సార్, ఏం చేస్తుంటారు? నా పేరు కళ్యాణ్ అండి. వీ రన్ అ హాస్పిటల్. షీఈ్ మై డాటర్ ఐరా. షీఈ్ 4 years నౌ అండి. సార్ ఏంటి సార్ దీని అంటే ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, ఏముందని అంటే ఏం చూసారు ఇప్పటివరకు మీరు? So we've seen everything, and from rabbits to birds to emus to sheep to donkeys to cows. This place has a very good variety of animals and birds. నేను చూశాను, షీ నెవర్ సా. ఒకటే ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయి. సో దట్ హ్యాస్ బిన్ వెరీ యూస్ఫుల్. అంటే వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అంటే మీ పిల్లలకి కానీ మీకు ఐడియా ఉన్నాయన్నీ, మీకంటే ఇంకా కొత్త నాలెడ్జ్ ఏమైనా వచ్చింది ఇక్కడ? 100% అండి. ఐ థింక్ నాకైతే ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ పెట్స్, బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ మోర్ నాలెడ్జ్ అండ్ ఆల్ దట్. ఇవాళ వీవ్ సీన్ సమ్ మానిటర్ లిజర్డ్స్ అండ్ ఆల్ దట్. సో వెరీ నైస్ సెటప్. అండ్ ద గైడ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేర్పిస్తారు. ఫర్గెట్ అబౌట్ మీ, దీనికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేర్పిస్తారు. సో ఇట్ హాస్ బిన్ వెరీ ఫైనలీ ఇటువంటి ప్లేస్. చిన్నప్పుడు మనం ఏంటంటే ఊరు, మాది కరీంనగర్ అనమాట, వీ గో టు ద విలేజ్, వీ ప్లే విత్, అక్కడ కోళ్ళతోనో యూనో ఎడ్లతోనో బర్రెలతోనో యూనో వీ డూ ఆల్ దాట్. బట్ వీళ్ళ జనరేషన్ కాడికి వచ్చే వరకు అదే స్క్రీన్ టైం, అదే టైం పాస్. సో ఫైనలీ అ ప్లేస్ లైక్ దిస్ హ్యాస్ కమ్. అండ్ ఇది యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేస్తే యూనో యూ హ్యావ్ దట్ ప్యాషన్ టువర్డ్స్. ఐ థింక్ I'm not able to recollect. There is a saying, a character of a nation can be judged by how they treat its animals. Only then you can actually understand the character of the nation. So all those things, ee chinna age lakala manam alwat cheshi be compassionate towards animals anedi, this is the right age to do it. And finally a place like this has come, not too far from the city. It's a beautiful place, well laid place, and I can see animals generally elanti setups untai, but are the animals healthy or not ani. And I've known Nandu since a very long time, the owner. They're all very healthy, and it's been a great time andi. స్కూళ్ల కోసం కచ్చే రాస్తా ప్రత్యేకంగా కరిక్యులం పర్యటనలను నిర్వహిస్తుంది.
ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ పిల్లలకు అనుకూలంగా హ్యాబిటాట్స్, ఫుడ్ చైన్స్, పర్యావరణ సమతుల్యత, సహానుభూతి వంటి భావాలను డైరెక్ట్గా వివరిస్తుంది. పిల్లలు చూస్తూ, వింటూ, తాకుతూ నేర్చుకునేలా ఈ కార్యక్రమాలు రూపొందించారు. ప్రకృతి ఆధారిత క్యూరేటెడ్ డేస్, వర్క్ షాప్స్, రీట్రీట్స్ చేసేలా కూడా సౌకర్యాన్ని కల్పించారు. ఇక్కడ 150+ బర్డ్స్ ఉన్నాయి, సన్ కార్నర్స్ ఉన్నాయి, ఫించెస్ ఉన్నాయి, ఫెజెంట్స్ ఉన్నాయి. ఇదంతా వాటి తగ్గట్టు ఎన్క్లోజర్ సెటప్ చేసినాము. వైల్డ్లో ఎలా ఉంటాయో అలానే ఈ న్యాచురల్గానే మొత్తం ఉంటుంది. మేము ఫీడింగ్ ఒక 3 times ఇస్తాము. ఈ చెట్లన్నీ కానీ ఇవన్నీ చూవ్ చేసుకుంటా ఇక్కడే బ్రీడ్ చేసుకుంటా ఉంటుంది. ఇక్కడికి క్యాంప్కి వచ్చే పిల్లలకు వీళ్ళన్నిటికీ వీటిని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. మీరు చూడొచ్చు, పట్టుకొని ఫీడింగ్ ఇలా ఇవ్వచ్చు, మీద వాళ్ళతో పిల్లలతో ఆడచ్చు, మీరు ఇటు ఫీల్ అవ్వచ్చు, అవి అలా టచ్ చేసి అలా ఉంటుంది. అలా చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఒక 150 రకాల పక్షులని ఆ దగ్గర నుంచి చూడటం. అంటే జనరల్గా కేజ్లో మాత్రమే చూస్తుంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు, ఫీడ్ చేస్తుంటారు. ఫీడ్ చేయడంతో పాటు వాటిని టచ్ చేయడం కావచ్చు, వీటన్నిటి చేస్తుంటారు. ఏదైతే పంజరాల్లో మాత్రమే చూసే చిలుకల్ని కావచ్చు, ఇతర పక్షుల్ని కావచ్చు, చాలా రకాల అరుదైన పక్షుల్ని కూడా ఇక్కడ డైరెక్ట్గా చూడడం కావచ్చు, పట్టుకొని చూడడం కావచ్చు, వీటిపైన పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ అన్ని వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జూలో మాత్రం మనం దూరం నుంచి చూస్తాం కదా యానిమల్స్, కానీ ఇక్కడ మాత్రం రెప్టైల్స్ మన మీద ఉంటాయి. అంటే వాళ్ళు ఇస్తారు, మనం చేతిలో పట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఏమో నాకు స్నేక్స్ భయం అంతా పోయింది, ఇంకా రెప్టైల్స్ కూడా పోయింది. అందరు ఏమనుకుంటారంటే రెప్టైల్స్ అన్నీ కార్నివోరస్, అంటే ఇన్సెక్ట్స్ తింటాయి అన్నీ. కానీ ఇగ్వానా అని ఒక యానిమల్ రియల్ ఒక ఓన్లీ హెర్బివోరస్, అంటే ఓన్లీ ప్లాంట్స్ని తింటుంది. అట్లా తెలుసుకున్నా. మళ్ళీ చాలామందికి డక్స్కి ఇంకా స్వాన్స్కి తేడా తెలియదు. వాళ్ళు ఏం చెప్పారు, స్వాన్స్ ఏమో చాలా పెద్దగా ఉండి వైట్ ఉంటాయి, కానీ డక్స్ ఏమో చాలా చిన్నగా ఉండి దానికి వెబ్డ్ ఫీట్ ఉంటుంది, ఇంకా గ్రీన్ కలర్ బాడీ ఉంటుంది, ఇంకా బ్లాక్ కలర్ 2 మిక్స్ ఉంటాయి. మళ్ళీ నా బెస్ట్ పార్ట్ ఏంటంటే స్నేక్స్ పట్టుకోవడం, ఇంకా బర్డ్స్ దగ్గర ఫీడ్ చేయడం. ఇంకా ఆ బర్డ్స్ చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్. అవి కూడా చాలా యూనిక్. ఇప్పుడు పీకాక్స్ బ్రీడ్ ఉన్నాయి, అవి సేమ్ స్పీషీస్, ప్యారెట్ లాగా. అవి అన్నీ మన బాడీ మీద కూర్చుంటాయి. మనమేమో సన్ఫ్లవర్ సీడ్స్ ఫీడ్ చేస్తాం, అవన్నీ మన షోల్డర్స్ మీద, హెడ్ మీద అన్నీ కూర్చుంటాయి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, స్నేక్స్, ఇంకా చేపలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అక్కడ చాలా టార్టాయిస్ కూడా ఉన్నాయి, ఇంకా క్యాట్స్ కూడా. ఇంకా అక్కడ ఎవరైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా మేము స్నేక్స్ని కూడా పట్టుకున్నాము. నేను చాలా భయపడ్డాను, కానీ అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఎందుకంటే అవి ట్రైన్డ్ కాబట్టి. కానీ దానికంటే ముందు నేను చాలా భయపడ్డాను స్నేక్స్ని చూసి. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా అయ్యాను, ఎందుకంటే మా ఫాదర్ అక్కడికి తీసుకెళ్లారు కాబట్టి. నేర్చుకోవడం, పరస్పర అనుబంధం పెంచుకోవడం, భూమి పట్ల బాధ్యతను పెంపొందించుకోవడం అనే 3 లక్ష్యాలను ఇక్కడ వివరిస్తారు. జంతువుల ప్రవర్తన, ఆహారం, వ్యవసాయంలో వాటి పాత్ర గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆక్వేరియంలో బయోటోప్ ప్రదర్శనలు చిన్న ఎకోసిస్టమ్స్ను సజీవంగా చూపిస్తాయి. అనుభవాలను ఆలోచనగా మలిచే ఇండోర్ స్పేస్ కూడా ఇక్కడ ఉంది. ఫార్మ్ స్టైల్ భోజనం ఆస్వాదించేలా కూడా ఏర్పాటు చేశారు. ఫార్మ్ క్యాంటీన్ కూడా అందుబాటులో ఉంది. फार्म शॉप लो स्थानिक उत्पत्तुलु अंदुबाटुलो उंटाई। तो यहाँ पे जो आप देख रहे हो इसको बोलते हैं बायोटोप। तो बायोटोप एक ऐसी जगह है जहाँ पे अलग अलग तरह के जानवर एक साथ रहते हैं, चाहे वो छोटे कीड़े से लेकर के एक बड़ा परिंदा हो, या फिर यहाँ पे गिनी पिग्स के बच्चे हैं। तो ये सब सारे जानवर यहाँ पे एक साथ रहते हैं मिलजुल के। उसके साथ ही में हमने यहाँ पे छोटे छोटे इंक्लोजर्स बनाए हैं पीवीसी बोर्ड के हेल्प से, जिस इंक्लोजर्स के अंदर हमने
और अलग अलग तरह का इकोसिस्टम बनाया है जो जानवर उसके अंदर रहने वाला है उसके हिसाब से। तो यहाँ पे हमारे पास नाइल मॉनिटर है, सवाना मॉनिटर है जो अफ्रीका से आते हैं, तो हमने उस हिसाब का उसके लिए इकोसिस्टम तैयार किया है। फिर हमारे पास एक ऑस्ट्रेलियन ट्री फ्रॉग है, अर्जेंटीन ब्लैक एंड वाइट टेगू है, तो हमने उसके हिसाब से अलग अलग इकोसिस्टम तैयार किया है जिसमें वो नेचुरल तरीके से रह सके, नेचुरली कंफर्टेबली उसमें रह सके। उसका मन करे तो उसमें छुप भी सकता है और हम उसे पूरा अलाउंस देते हैं कि हाँ वो उसमें छुपे। जो लोग आएंगे जिन्होंने आज तक कभी नाइल मॉनिटर क्या होता है, ये सवाना मॉनिटर क्या होता है ये नहीं देखा, वो जब देखेंगे उन्हें तो वो नेचर के बारे में सोचेंगे, वो इन जानवरों के बारे में भी सोचेंगे कि उनके ऊपर भी ध्यान देना चाहिए, उनको भी कंजर्वेशन के ऊपर काम करना चाहिए। హైదరాబాద్ శివార్లో ఏర్పాటైన ఈ కచ్చేరాస్తే నేచర్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని ఫౌండర్ ఉన్నారు. కచ్చేరాస్తే ప్రారంభించడానికి కారణం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి జంతువుల పైన ఎక్కడ లేని ప్రేమ ఉండేది, ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ఉండేది. సో నా దగ్గర చిన్నప్పటి నుంచి కుక్కలు, పిల్లులు, మీరు అనుకున్న అంటే చాలా జంతువులు ఉండేది నా దగ్గర. ఎక్వేరియం ఉండేది, కుందేళ్ళు ఉండే. అట్లాగా యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ జూ పార్క్కి డైరెక్టర్గా మల్లికార్జునరావు గారు ఉన్నారు. అప్పుడు వారు నన్ను పిలిచి మీరు వై కాంట్ యూ బి ఏ కన్సల్టెంట్ అని ఒక ప్రపోజల్ ఇచ్చినారు. సో దెన్ ఐ వాజ్ ఎ కన్సల్టెంట్. మేము చాలా బర్డ్స్ బ్రీడ్ చేసినాం జూ పార్క్కి. అవి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఇక్కడికక్కడికి ఇచ్చినారు. కొన్ని ఆక్సిజన్ పార్క్ అండ్లకు వచ్చినాయి. ఇట్లా ఎన్నో అయినాయి. కొత్త బర్డ్ ఎన్క్లోజర్ కూడా ఏవియరీ ఏదైతే ఉందో హైదరాబాద్లో దాన్ని కూడా డిజైన్ చేసే దాంట్లో నాది కూడా. సో అది అక్కడ చేశానండి. కానీ ఇది బేసికలీ నా ఇంట్రెస్ట్ ఉన్నింది. సో నా ఇంట్రెస్ట్ని ఇక్కడ నా ఫామ్లో నెమ్మదిగా ఈ జంతువులు చాలా వరకు రెస్క్యూ యానిమల్స్ వస్తున్నాయి, వాటన్నిటిని పెట్టుకున్నాను. నా దగ్గర కుక్క దగ్గర నుంచి, పిల్లి దగ్గర నుంచి, ఆవు, మేక, గొర్రె ఇవన్నీ ఉన్నాయి. అట్లా నాయి కొన్ని జంతువులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ పెట్టి ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవ్వాలా. వాళ్ళు కూడా పిల్లలకి ఆవుకి మేకకి డిఫరెన్స్ తెలీదు, బర్రెకి ఆవుకి డిఫరెన్స్ తెలీదు, మేకకి గొర్రెకి డిఫరెన్స్ సో ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ జనరేషన్ పోవాలా. వాళ్ళు రేపు మన కంట్రీ ఫ్యూచర్ కాబట్టి అట్లీస్ట్ నేచర్ పక్కన కొంచెం అవగాహన ఉండాలి. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, కానీ తీసుకున్నానికి గాలి, తాగేదానికి నీళ్ళు లేనప్పుడు, శుభ్రమైన గాలి, శుభ్రమైన నీళ్ళు లేనప్పుడు దేనికి ఆ డబ్బులు? సో నేను ఐ వాంట్ ప్రతి పిల్లోడ్లో, ప్రతి చైల్డ్లో ఒక నేచర్ పట్ల ఒక ప్రేమ, ఆ ప్రేమ భావం అనేది ఇట్ షుడ్ గెట్ ఇన్ అనేది నా ఒపీనియన్ అండి. నాది 5 ఎకరాలు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సిగ్నిఫికెంట్. ఇన్ని లక్షల ఎకరాల్లో 5 ఎకరాలు ఏం డిఫరెన్స్ చేస్తుంది నేచర్కి? కానీ నా అలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది కానీ వచ్చినారంటే మేబీ దేర్ విల్ బి ఎ డిఫరెన్స్. సో ఇది నా కోరిక అండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. మన ఎకోసిస్టంలో ఉన్న జంతువులు కావచ్చు, మనం జూకి వెళ్తే ఒక కేజీలో చూస్తుంటాం. ఇక్కడ మీరు పాములను కావచ్చు, ఇతర రెప్టైల్స్ అన్ని చేతిలోకి ఇస్తున్నారు, పట్టుకొని చూస్తున్నారు. సో అవి సేఫేనా అంటే డేంజర్ ఉండదా? బేసిక్ ఐడియా ఏంటంటే ప్రతి జూది ఎడ్యుకేషన్ అన్నమాట. ఇక్కడ మా అనిమల్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ హ్యాండిల్ చేస్తాము. మా దగ్గర కొన్ని ప్రోటోకాల్స్ని మేము చేసిన ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి, ఆ పద్ధతి ప్రకారంగానే హ్యాండిల్ చేస్తాం. సో దాంతో మెయిన్ జంతువుకి ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. దానికన్నా ఇంపార్టెంట్లీ నా గెస్టులు కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. యాక్సిడెంటల్లీ కరిచినా కానీ ఏదైనా కానీ ఇట్ బికమ్స్ అ నైట్ మేర్. సో మా అనిమల్స్కి ఏంటంటే వి ట్రైన్ దెమ్ ఇన్ సచ్ ఎ వే వేర్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ తోటి, అంటే ఒకటి వచ్చి కర్రతోటి కొట్టడం, అది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. అదే నేను మంచి పని కానీ చేసి ఎవరైనా నాకు ఒక స్వీట్ ఇచ్చినారనుకోండి, ఆ స్వీట్ కోసం ప్రతిసారి మంచి పని చేస్తా. సో మా మేకల దగ్గర నుంచి మా పాముల వరకు అన్నిటికీ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ తోటి మేము వి ట్రైన్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ అంబాసిడర్స్. ఇప్పుడు మాకేందంటే ఆ పాము పట్టుకున్నంత మాత్రం ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, కానీ రేపు ఒక పావును చంపకుండా ఉండేదానికోసం దే బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్ హ్యూమన్ బీయింగ్స్. సో ఈరోజు వీఆర్ ట్రైన్ టు ఎడ్యుకేట్ స్కూల్ చిల్డ్రన్. వచ్చిన గెస్ట్లనైనా కానీ ఊరికేనే అది కనపడిందల్లా డేంజరస్, చంపేయాలనేది కాదు. ఫస్ట్ దాన్ని పట్టుకోండి, దాన్ని చూడండి, దాన్ని అర్థం చేసుకోండి. సో మేము అట్లా ట్రైన్ చేస్తాం అన్నమాట మా అనిమల్స్ని, అట్లాగే మా స్టాఫ్ని కూడా.
అడవే పాఠాలు నేర్పుతుంది. ఇక్కడ ప్రకృతి ఒక ప్రదర్శన కాదు, ఒక గురువు. జంతువులు వినోద వస్తువులు కాదు, మన జీవితాలను మోస్తున్న సహచరులు. ఈ అనుభవం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ప్రకృతితో మళ్ళీ అనుసంధానం కలిగించే ఓ నిజమైన ప్రయాణం. జంతువులపైన అవగాహన, మొక్కలపైన అవగాహన ఈ సెంటర్ ద్వారా వస్తుంది. దాంతోపాటు వాటిని ప్రత్యక్షంగా పాములంటే దూరం చూసి భయపడిపోయే పరిస్థితుల నుంచి చేతుల్లోకి పాములు తీసుకొని వాటిని పట్టుకొని వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. సో ఇది కచ్చే రాస్తా సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. కచ్చే రాస్తా ఇప్పటికే చాలా మందికి అవగాహన కల్పించింది, ఇప్పటికి ఇంకా కల్పించేందుకు సిద్ధంగా ఉంది. మరికొన్ని ఇప్పటికే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి కచ్చే రాస్తాకు వచ్చిన వారు పూర్తి అవగాహనతో బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, అన్నారం నుండి.